హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో నేను కుక్ చేస్తున్నానన్నమాట. లైక్ నైట్ డిన్నర్ చేయాలి కదా. సో డిన్నర్ చేసిన తర్వాత నేను చదువుకుంటాను. అది ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక్కడ. మా బాబుకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో డ్రై ఫ్రూట్స్తో సెర్లాక్ చేస్తున్నాను అనమాట. బయట నేను తీసుకోను, నేనే ప్రిపేర్ చేస్తాను తన కోసము. అండ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చదవడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు వచ్చి నేను మోడర్న్ హిస్టరీ తీసాను అనమాట. మోడర్న్ హిస్టరీ అనేది మీరు లాస్ట్ టైం చూసుకుంటే మనకి అరౌండ్ 3 క్వశ్చన్స్ ఏమో వచ్చినట్టు ఉన్నాయి. కానీ అలానే మనం టోటల్గా అవాయిడ్ చేయాలా అంటే లేదండి, అసలు ఇగ్నోర్ చేయొద్దు. బికాజ్ మనకి ఇంతకుముందు కొన్ని సబ్జెక్ట్స్ కూడా అలానే అయ్యాయి. తక్కువ వెయిటేజ్ వచ్చినా సడన్గా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట. సో అట్లా మనం ఇగ్నోర్ చేయొద్దు. బికాజ్ హిస్టరీ మొత్తంలో మనకి మోడర్న్ హిస్టరీ నుంచే ఎప్పటి నుంచో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉండేవి. అందుకే చెప్తున్నాను. సో మోడర్న్ హిస్టరీ ఎవరైనా చదవాలని అనుకుంటే మాత్రానికి స్పెక్ట్రమ్ చదవచ్చు, లేదా బిపిన్ చంద్ర బుక్ ఒకటి ఉంటుంది కదా, సో అది చదవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మోడర్న్ హిస్టరీ చదువుతున్నాను. ఇది వచ్చి కొంచెం 12:30, 1 వరకు అట్లా నడుస్తుంది. ఎందుకనంటే ఈ మధ్య కొంచెం నేను త్వరగా పడుకుంటున్నాను, కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి. టైంకి నిద్రపోయి కొంచెం ఎర్లీగా లైక్ 4 or 5కి అట్లా లేస్తుంటే మాత్రానికి సెట్ అవుతుందన్నమాట. అందుకని నేను కొంచెం ఎర్లీ అంటే 12:31కి అట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఫైనలీ ఒక 2.5 hours నేను చదివిన తర్వాత 12:30 అట్లా అవుతుందన్నమాట నైట్. ఇంకా నేను పడుకుందామని డిసైడ్ అయిపోయాను. లైట్ చూసి ఇంకా మా బాబు ఊరికే లేస్తున్నాడు, అందుకని ఇంకా వెళ్ళి పడుకున్నాను. ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే వచ్చి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసాను. సో చాలామంది ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, మనం బుక్స్ని రిపీటెడ్గా చదువుతూనే ఉంటాం కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చెయ్యమన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోడర్న్ హిస్టరీ ఈరోజు చదువుతున్నారు అని అంటే, మోడర్న్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈవినింగ్ అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ మీ ప్రిపరేషన్ అనేది ఆ రోజు స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ స్లాట్లో అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం చెయ్యండి. ఇట్లా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ ఎక్కడ కొనుక్కోవాలి అని తెలియకపోతే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేదా థీమ్ అనేది మార్చి రిపీట్ చేస్తారనమాట అదే సేమ్ క్వశ్చన్స్ని. అందుకనే చెప్తున్నాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంతా ఈక్వల్గా ఇంపార్టెంట్. సో ఇది వచ్చి ఒక 1/2 hour నేను సాల్వ్ చేశాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో వెనక ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కాబట్టి నాకు తెలియనివి చూస్తూ నేర్చుకుంటూ ఇట్లా నేను సాల్వ్ చేస్తున్నాను అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేసింది ఇక్కడ ఎకనామీ. సో ఎకనామీ వచ్చి ఎన్సీఆర్టీ స్టార్ట్ చేశాను అనమాట. 11th class ఎన్సీఆర్టీ చాలాసార్లు చదివాను, కానీ దీని నుంచే మనకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకనే నేను మళ్ళీ చదువుతున్నాను. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో చూడండి. ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశారనమాట. ఇది వచ్చి సెకండ్ టెస్ట్ సిరీస్. 2025 ఎగ్జామ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ టెస్ట్ సిరీస్ వచ్చి 15th February నుంచి స్టార్ట్ అవుతుంది. మోడ్ ఆఫ్ టెస్ట్ వచ్చి ఆన్లైన్ అనమాట, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అండ్ ఈ టెస్ట్ ఓవరాల్గా మనకి 25 టెస్ట్ ఉంటాయి. 12 సెక్షనల్ టెస్ట్ అండ్ 13 ఫుల్ లెంత్ టెస్ట్, అంటే సబ్జెక్టివ్ వైజ్గా అండ్ ఆల్సో అన్ని సబ్జెక్ట్స్ కలిపి అనమాట. ఇది వచ్చి జనరల్ స్టడీస్కి మాత్రమే. యాక్చువల్గా ఫీ వచ్చి 3,999, కానీ ఇప్పుడు ఫీజు వచ్చి 999, అంటే 1000 లోపే అనమాట ఈ 25 టెస్ట్ అన్నీ కూడా. ఈ టెస్ట్ అన్నీ రాసే ముందు మీకు 2 ఫ్రీ టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి, డెమోస్ లాగా. సో ఇవి రాసి మీరు మిగతా టెస్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో రిజిస్టర్ చేసుకొని ఆ 2 ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్ని రాయండి. నేనైతే రాసేసాను, మీరు
ఫోన్ అయినా యూజ్ చేయొచ్చు, ల్యాప్టాప్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇంత అఫోర్డబుల్గా మనకి 25 టెస్ట్, సెక్షనల్ అండ్ ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి దొరకడం చాలా కష్టం అండి ఇంత తక్కువ కాస్ట్లో. సో ఆన్లైన్ మోడ్ వాళ్ళే కరెక్షన్ అనేది చేస్తారు కాబట్టి సో ఈ ఆఫర్ని మిస్ చేయకండి. బికాజ్ మనకి ఇప్పుడు టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎన్నో రోజుల్లో లేదు ఎగ్జామ్ కోసము. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వాళ్ళ మెయిన్ వెబ్సైట్లో యూపీఎస్సీకి సంబంధించిన ఫ్రీ కాంటెంట్ అయితే అవైలబుల్గా ఉంది. ఎట్లాంటి పెయిడ్ కాదు, ఫ్రీగానే అవైలబుల్గా ఉన్నాయి అప్డేటెడ్గానే. అండ్ టెస్ట్ సిరీస్ కూడా అన్ని అప్డేటెడే, కరెంట్ అఫైర్స్ అప్డేటెడే, అన్ని టాపిక్స్ కూడా అప్డేటెడ్గానే ఇస్తున్నారు కాబట్టి యూ షుడ్ చెక్ దిస్. సో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. సో ఎకనామీ చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ చదువుతున్నాను అనమాట. ఇది 1 by 1 లాస్ట్ ఇయర్ జనవరి నుంచి ఉంటాయి కదా, సో అవి కవర్ చేస్తున్నాను మ్యాక్సిమం. సో ఎస్, ఇన్ని టార్గెట్స్ అని పెట్టుకున్నాను అనమాట, అందుకోసమే అంత త్వరగా కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను టెస్ట్ సిరీస్ ఇచ్చాను. అది నేను షూట్ చేయలేదన్నమాట, ఎందుకంటే నేను టైం లిమిట్ పెట్టుకొని టెస్ట్ అనేవి రాస్తున్నాను. బికాజ్ మనకి ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ ఫాలో అవుతూ ఉండాలి. మీరు కూడా టెస్ట్ సిరీస్ రాయండి. చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి మన ఎగ్జామ్లో, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కూడా. సో అట్ ప్రెజెంట్ ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ GS1 అండ్ CSAT ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి డైలీ. అందరికీ ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.